అందరికీ నమస్కారం అండి. మరణానికి గంట ముందు 7 సంకేతాలు కనిపిస్తాయని గరుడ పురాణంలో వివరించారు. ఈ 7 సంకేతాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఒక వ్యక్తి తన చివరి శ్వాస లెక్కిస్తున్నప్పుడు, అంటే ఒక వ్యక్తి చెడిపోతున్నప్పుడు అతని ఈ విషయాలు చూస్తాడు మరియు వింటాడు. అతనికి ఎలాంటి అనుభూతి కలుగుతుంది, ఇవన్నీ కూడా గరుడ పురాణంలో వివరంగా వివరించబడ్డాయి. అయితే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరణించాక ప్రతి వ్యక్తి కూడా, అంటే తన జీవితంలో చివరి గంటలో ఎలాంటి అనుభూతి చెందుతాడో తెలుసుకుందాం. మరణం అనేది ఎవరూ తప్పించుకోలేని అనివార్యమైన సత్యం. గరుడ పురాణంలో జననం మరియు మరణం గురించి ప్రస్తావన ఉంది. మరణ చక్రానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు కూడా చెప్పబడ్డాయి. గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన జీవితపు చివరి క్షణానికి చేరుకున్నప్పుడు, అంటే అతన్ని చనిపోతున్నప్పుడు ఎలాంటి అనుభూతి చెందుతాడనే విషయాలు వివరంగా తెలియజేస్తుంది. గరుడ పురాణంలోని ఈ కథను అసంపూర్ణంగా వినకూడదు, ఎందుకంటే అర్ధజ్ఞానం ఎప్పుడూ విషం లాంటిది. కాబట్టి ప్రతి కథను పూర్తిగా తెలుసుకోవాలని శ్రీ మహావిష్ణువు గరుడకు చెప్పాడు. మీరు కూడా ఈ వీడియోని మధ్యలో వదిలేయకుండా చివరి వరకు చూడండి. గరుడ పురాణంలోని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం వల్ల స్వర్గలోకం ప్రాప్తిస్తుంది మరియు అతని చేసిన పాపాలన్నీ క్షమిస్తాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి అందరూ జాగ్రత్తగా తెలుసుకోండి. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ఒక రహస్యమైన తలుపు తెరుచుకుంటుందని చెప్పబడింది. కొంతమంది ఆ తలుపు నుంచి కాంతి కిరణాలు రావడం చూస్తారు, మరి కొందరు ఆ తలుపు నుంచి అగ్ని జ్వాలలు రావడం చూస్తారు. ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై ఇలాంటివి చూస్తే ఆ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తి ఇప్పుడు తనను విడిచి వెళ్ళిపోతున్నాడని తెలుసుకోవాలి. జీవితపు చివరి క్షణాల్లో ఆ వ్యక్తి నల్లటి చర్మం గల వ్యక్తులుగానే అంటే వల్ల ఇబ్బంది పడకూడదు. వీరు నిజానికి యమదూతలని, ఆ వ్యక్తి ఆత్మను తనతో తీసుకువెళ్ళడానికి వచ్చారని అర్థం. ఒక వ్యక్తి తన చుట్టూ యమదూతల ఉనికి అనుభూతి చెందడం ప్రారంభించినప్పుడు అతనికి కొన్ని లక్షణాలు మాత్రమే మిగిలిన్నాయని అతను అర్థం అంటే కొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయని అతను అర్థం చేసుకోవాలి. ఇలా జరిగినప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది. మరణానికి కొద్దిసేపటి ముందే ఆ వ్యక్తి భయాందోళనకి గురవుతాడు. అతని గొంతు నత్తిగా మాట్లాడడం ప్రారంభమవుతుంది. అతను కోరుకున్నప్పటికీ కూడా మాట్లాడలేడు. నిజానికి యమదూతలను చూసి భయపడి మాట్లాడడం కూడా మానేస్తాడు. మన నీడ కూడా మన వెంట రాదని చెప్పడం మీరు తరచుగా విని ఉంటారు కదా. ఇది కేవలం మాట మాత్రమే కాదు, ఇది నిజం. చివరి క్షణం దగ్గర పడ్డప్పుడు మనిషి నీడ కూడా అద్దంలో నూనెలో తన ప్రతిబింబాన్ని కూడా చూడలేకపోతాడు. ఇది జరిగితే అతనికి ఎక్కువ సమయం మిగిలిలేదని వెంటనే అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి చివరి క్షణం దగ్గర పడినప్పుడు అతను గతంలో చేసిన పనులు గుర్తు చేసుకోవడం ప్రారంభిస్తాడు. అతను తన గడిచిన జీవితం అంతా తలుచుకుంటాడు. ఈ జీవిత కాలంలో తను చేసిన చెడ్డ పనులు గుర్తు చేసుకొని ఆ పనులకు శిక్ష గురించి ఆలోచిస్తూ భయపడతాడు. చివరి క్షణం వచ్చినప్పుడు అతని తన హృదయంలో దాగి ఉన్న కోరికల గురించి తన కుటుంబానికి చెప్పాలనుకుంటాడు. ఇప్పటి వరకు అతను ఎవ్వరితో కూడా పంచుకోవాలనుకుంటాడు. ఇలా జరిగినప్పుడు మీరు ఆ వ్యక్తి చెప్పే చివరి మాటలు వినండి. ఇలా ఎవరైనా చెప్తే కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తి ఇప్పుడు తమను విడిచిపెట్టి వెళ్ళబోతున్నాడని. ఆ వ్యక్తి మరణం దగ్గరలో ఉన్నప్పుడు అతను తన యొక్క పూర్వీకులు లేదా చనిపోయిన బంధువులు చూడడం ప్రారంభిస్తాడు. అతను మరణించిన తన ప్రియమైన వారిని చూడడం ప్రారంభిస్తాడు. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి జీవితం ముగింపు దశకు వచ్చినప్పుడు అతను అరచేతిపై ఉన్న గీతలను మసగబారడం ప్రారంభమవుతుంది. మహర్షి వేదవ్యాసుడు 18 పురాణాలు రాశారు. వాటిలో శ్రీమద్ భాగవతం, విష్ణు పురాణం మరియు గరుడ పురాణం ఈ కలియుగంలో ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి. అయితే ఈ 18 పురాణాల్లో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గరుడ పురాణం మన హిందూ మతంలో 18 మహాపురాణంలో ఒకటి. వ్యాస మహర్షి రచించిన ఈ పురాణం వైష్ణవ సాంప్రదాయానికి చెందినది. శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. గరుడ పురాణం విష్ణుభక్తి, జ్ఞానం మీద ఆధారపడి ఉంది. గరుడ పురాణం మరణం, స్వర్గం, నరకం వంటి విషయాల గురించి వివరిస్తుంది. గరుడ పురాణం మరణం తర్వాత ఏం జరుగుతుందో మరియు ఆత్మ ఏ మార్గంలో వెళ్లాలో వివరిస్తుంది. మరణం తర్వాత జీవితం ఉందా, మరణం అంటే ఏంటి, మరణం బాధాకరమైనదా, పూర్వజన్మ ఎలా వస్తుందని చాలాసార్లు ఇలాంటి ప్రశ్నలు మన మనసులోకి వస్తాయి. మరణాంతరం ప్రపంచం గురించి మీకు ఏమైనా సందేహాలుంటే, వాటిని మీరు తెలుసుకోవాలనుకుంటే గరుడ పురాణంలోని ఈ రహస్యాన్ని ఒక్కసారి వినాలి. గరుడ పురాణం మరణం తర్వాత ఏం జరుగుతుందో మరియు ఆత్మ ఏ మార్గంలో వెళ్లాలో వివరిస్తుంది. ఇప్పుడు మనం మరణం తర్వాత ఆత్మకి ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కొంచెం సేపు స్పృహ కోల్పోతుంది. ఆత్మ స్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని కుటుంబ సభ్యులు చూసి నిరుత్సాహపడి విచారిస్తుంది. తన బంధువులతో మాట్లాడాలని, దాని శరీరం తిరిగి రావాలని కోరుకుంటుంది. కానీ శరీరంలోకి ప్రవేశించలేదు. తర్వాత యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకువెళతారు. అక్కడ వారి కర్మలు రాయబడి ఉంటాయి. తర్వాత ఆత్మ తిరిగి బంధువుల వద్దకి వస్తుంది. పురాణాల ప్రకారం గరుడ పురాణాన్ని కుటుంబ సభ్యులు మరణం తర్వాత మాత్రమే పారాయణం చేస్తారు. దీంతో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరి మోక్షం లభిస్తుంది. మరణించిన వారి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. అందుచేత గరుడ పురాణాన్ని చదవడం వల్ల, పారాయణం చేయడం వల్ల ఆత్మకు మోక్షం లభిస్తుంది. గరుడ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు భక్తులు మాత్రమే, అంటే విష్ణు దూతలు వచ్చి వైకుంఠానికి తీసుకువెళ్తారని చెప్తారు. అలాంటి ఆత్మ ప్రీతి లోకానికి వెళ్ళవు. ఇదే సమయంలో కొన్ని ఆత్మలు వారి కర్మ ఫలితంగా సంపాదించిన పుణ్యం ద్వారా దేవలోకం, పితృలోకంలో చోటు సంపాదిస్తారు. అక్కడ వీరు తమ విలువైన శరీరాన్ని పొందే వరకు నివసిస్తారు. అంటే తిరిగి జన్మనిచ్చే వరకు ఉంటారు. మరణం తర్వాత యమదూతల ఆత్మను యమలోకానికి తీసుకువెళ్ళినప్పుడు వారు మరణించిన వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరాన్ని ఒక్క రోజులో 16,000 కిలోమీటర్లు తీసుకువెళ్తారు. మరణించిన రోజు మాత్రమే యమలోకంలో ఉండేందుకు అనుమతినిస్తారు. గరుడ పురాణం ప్రకారం మరణించిన తేదీ నుంచి చనిపోయిన ఏడాది పాటు బ్రాహ్మణులకు తర్పణం చేయాలి. ఇలా చేయడం వల్ల యమదూతలు ఆత్మబలం పొందుతారు. వారు ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని, శక్తిని పొందుతారు. ఇలా జరిగిన కుటుంబాలు ఈ మార్గంలో ప్రయాణంలో వారి ఆత్మలు బాధపడాల్సి వస్తుంది. దీని కారణంగా పూర్వీకులు తమ కుటుంబ సభ్యులను చూపిస్తారు, పితృదోషాన్ని కలిగిస్తారు. దీని కారణంగా కుటుంబ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గరుడ పురాణంలో ధర్మం, అధర్మం, పాపం, పుణ్యం, స్వర్గం, నరకం, నీతి, నియమాలు వంటి అనేక అంశాల గురించి వివరించడం జరిగింది. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణం సమీపిస్తున్నప్పుడు ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయట. ఈ సంకేతాల ఆధారంగా ఆ వ్యక్తి జీవితం ముగింపు దశలో ఉందని తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.